ఒక ఇంజనీరింగ్ హాస్టల్లో కొంతమంది స్టూడెంట్స్ ఉండేవారు. వాళ్ళ హాస్టల్ చాలా పాతది. రాత్రిళ్ళు అప్పుడప్పుడు ఏవో శబ్దాలు వస్తుండేవి. ఒకరోజు రాత్రి అందరూ చదువుకుంటూ ఉండగా ఒక్కసారిగా లైట్స్ ఆఫ్ అయిపోతాయి. వాళ్ళు టార్చ్ వేసి చూసే లోపలే రూమ్ డోర్ బయట ఎవరో నెమ్మదిగా నడుస్తున్నట్లు శబ్దం వస్తుంది. ఇంకా ఎవరు బయట తిరుగుతున్నారు అని అనుకుంటూ డోర్ ఓపెన్ చేసి చూస్తారు. కారిడార్లో ఎవరు కనపడరు, కానీ ఫ్లోర్ మీద తడి పాదముద్రలు కనపడుస్తాయి. వాళ్ళు వెంటనే భయపడి డోర్ మూసేస్తారు. కొద్ది సెకండ్ల వ్యవధిలోనే గోడపై ఉన్న క్యాలెండర్లో నుంచి కాగితాలు చిరిగిపోయి కింద పడిపోతాయి. పక్కనే ఒక నీడ నిలబడి ఉంటుంది. ఆ నీడ నెమ్మదిగా వారి దగ్గరికి వస్తున్నట్టుగా అనిపిస్తుంది. వాళ్ళలో ఒకరు హఠాత్తుగా పడిపోతారు. మిగిలిన వాళ్ళు ఒక లైటర్ వెలిగిస్తారు. ఆ లైట్ కాంతి పడగానే ఆ నీడ ఒక అబ్బాయి లాగా మారి పక్కకు వెళ్ళి మాయమైపోతుంది. తరువాత రోజు వార్డెన్ దగ్గరికి వెళ్ళి విషయం చెప్పగా ఆయన వాళ్ళకి, ఈ బిల్డింగ్లో చాలా ఏళ్ల క్రితం ఒక స్టూడెంట్ కాలేజ్ ఫీజు కట్టలేక ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుంచి అప్పుడప్పుడు అతని ఆత్మ ఇలాగే కనిపిస్తుంటుంది అని చెప్తాడు.